ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ మనం ఈరోజు నిఫ్టీ ప్రిడిక్షన్ని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా మనం ట్రేడ్ చేయాలి, నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, ఈ ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ప్రాపర్గా అవి హిట్ అవ్వకుండా మీకు స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండాలంటే మనకి బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది తెలిసి ఉండాలి, ప్రైస్ యాక్షన్ అనేది తెలిసి ఉండాలి. ఇలా తెలుసుకోవాలి. కాబట్టి దాన్ని చెప్పడానికి కోసమనే నేను ఈరోజు మీకు వీడియోనని రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడున్న డేటా ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నిఫ్టీ యాక్చువల్గా 24,050 అబోవ్, 24,050 అబోవ్ అంటే ఆల్మోస్ట్ 24,050 అబోవ్ మనకి నిఫ్టీ రేపు ఓపెన్ అయితే వన్ మినిట్ 24,050 అబోవ్ ఓపెన్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ అనేది మనం ఎక్కడ పెట్టుకునే ఛాన్స్ ఉంది అంటే 24,136 వరకు పెట్టుకునే ఛాన్స్ ఉంది. 136 వరకు మన టార్గెట్ని మనం ఫిక్స్ చేయొచ్చు. 24,136 టార్గెట్ మనం డ్రా చేయగలిస్తే 24,136 అబోవ్ వన్స్ నిఫ్టీ సస్టైన్ అయ్యి అప్ సైడ్ మూవ్మెంట్ చేసినట్టయితే, అంటే విక్ అనేది అప్ సైడ్ వచ్చి బాడీ క్లోజింగ్ అనేది 24,136 అబోవ్ ఉంటే మనం నెక్స్ట్ టార్గెట్గా 24,208 వరకు మనం వెయిట్ చేయొచ్చు. 208 వరకు మన టార్గెట్ని మనం ప్రొలాంగ్ చేసుకొని 208 వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు టార్గెట్స్ హిట్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే 24,600 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ అనేది నిఫ్టీలో విట్నెస్ చేస్తున్నాము. ఎందుకంటే 24,600 దగ్గర కాల్ రైటర్స్ అనే వాళ్ళు రెసిస్టెన్స్ని ఫామ్ చేశారు. 24,600 లెవెల్ని మేజర్ రెసిస్టెన్స్గా చూసుకుంటే మనం 24,600 లోపు ఏవైతే ఈ టార్గెట్స్ని మనం డ్రా చేస్తున్నామో అది ఆల్మోస్ట్ 24,050 అబోవ్ ఉండేటప్పుడే, నిఫ్టీ 24,050 అబోవ్ ఉండేటప్పుడు మాత్రమే ఈ టార్గెట్స్ని మనం చూస్తున్నాం. ఈ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి నిఫ్టీలో. 24,208 అబోవ్ ఒకవేళ రేపు గ్యాప్ అప్ జరిగితే, మార్కెట్లో ఏదైనా జరిగి గ్యాప్ అప్ జరిగితే, యాక్చువల్గా ట్రంప్ ఏదైనా స్టేట్మెంట్ చేసి స్టేట్ ఆఫ్ హార్మోన్స్ని ఓపెన్ చేయడం కానీ, లేదంటే రేపు యాక్చువల్గా ఫెడ్ చైర్మన్ ఫెడ్ చైర్మన్కి లాస్ట్ రోజు అనమాట రేపు. రేపు అతను ఏదైనా స్టేట్మెంట్ చేసి ట్రంప్ చేస్తున్న ఏదైతే ప్రజెంట్ వార్ ఏదైతే ఉందో దాని గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడినా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పూర్తిగా కట్ చేయకుండా ఇదే కంటిన్యూగా చేస్తే, ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే, ఏదైనా ట్రంప్ అనేవాడు ఎలా ఉందంటే ఈరోజు ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు. డ్రామా ఎలా ఉందంటే ఎప్పుడైతే వాళ్ళ మార్కెట్స్ ఓపెన్ అవుతాయో పాజిటివ్ స్టేట్మెంట్ అనేది చేయడం, వాళ్ళ మార్కెట్ క్లోజింగ్కి మన మార్కెట్లు ఓపెనింగ్ టైంకి అంతా ఏదో ఒక నెగిటివ్ స్టేట్మెంట్ చేయడం, మార్కెట్లు పడడం, ఈక్విటీ మార్కెట్లు దెబ్బతినడం. అదేవిధంగా ఎఫ్ఐస్ మొన్నటి వరకు సెల్లింగ్ మోడ్లో ఉన్నారు, ఇప్పుడు బయింగ్ మోడ్లోకి వచ్చారు. అంటే ఎటువంటి గ్లోబల్గా అన్సర్టినిటీ లేకపోతేనే వాళ్ళు బయింగ్ మోడ్లో ఉంటారు. మన నిఫ్టీ కూడా మంచిగా మూవ్మెంట్ చేసి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటి మూమెంట్ లేదు అని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూస్తున్నారు మీరే, మార్కెట్ 24,000 అబోవ్ సస్టైన్ అవ్వడం లేదు, 24,000 అబోవ్ సస్టైన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళడం లేదు. అదేవిధంగా 23,000 డౌన్ సైడ్ రావడానికి మూమెంట్ చేసి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటి మూమెంట్ లేదు అని చెప్పడానికి
పెద్దగా ఏదైనా నెగిటివ్గా మాట్లాడినా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పూర్తిగా కట్ చేయకుండా ఇదే కంటిన్యూగా చేస్తే, ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే, ఏదైనా ట్రంప్ అనేవాడు ఎలా ఉందంటే ఈరోజు ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు. డ్రామా ఎలా ఉందంటే, ఎప్పుడైతే వాళ్ళ మార్కెట్స్ ఓపెన్ అవుతాయో పాజిటివ్ స్టేట్మెంట్ అనేది చేయడం, వాళ్ళ మార్కెట్ క్లోజింగ్కి మన మార్కెట్ ఓపెనింగ్ టైంకి అంతా ఏదో ఒక నెగిటివ్ స్టేట్మెంట్ చేయడం, మార్కెట్లు పడడం, ఈక్విటీ మార్కెట్లు దెబ్బతినడం. అదేవిధంగా ఎఫ్ఐస్ మొన్నటి వరకు సెల్లింగ్ మోడ్లో ఉన్నారు, ఇప్పుడు బయింగ్ మోడ్లోకి వచ్చారు. అంటే ఎటువంటి గ్లోబల్గా అన్సర్టినిటీ లేకపోతేనే వాళ్ళు బయింగ్ మోడ్లో ఉంటారు. మన నిఫ్టీ కూడా మంచిగా మూవ్మెంట్ చేసి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటి మూమెంట్ లేదు అని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూస్తున్నారు మీరే, మార్కెట్ 24,000 అబౌవ్ సస్టైన్ అవ్వడం లేదు, 24,000 అబౌవ్ సస్టైన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళడం లేదు. అదేవిధంగా 23,000 డౌన్ సైడ్ రావడానికి మార్కెట్లో రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా 24,600 దగ్గర ఉండడం వల్ల 24,500 దగ్గర రావడంతోనే వెంటనే రిజెక్షన్ తీసుకొని డౌన్ సైడ్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రెండు టార్గెట్స్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. 24,208 అబోవ్ ఒకవేళ నిఫ్టీ మనకి క్లోజింగ్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్గా మనం దేన్ని మనం ఫిక్స్ చేయొచ్చు అంటే 24,308ని మన నెక్స్ట్ టార్గెట్గా మనం పెట్టుకోవచ్చు. ఈ టార్గెట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అనేది మనం చెప్పుకోవడానికి ఛాన్సెస్ ఉంది. కన్ఫర్మ్గా ఈ టార్గెట్ హిట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అయితే నెక్స్ట్ ఒకవేళ రేపు ఇలా జరగకుండా, నిఫ్టీలో ఇటువంటి యాక్షన్ అనేది జరగకుండా 24,050 బిలో, 24,050 బిలో అంటే 23,905 బిలో మార్కెట్ ఒకవేళ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ అయితే 23,905 గ్యాప్ డౌన్ అయితే అప్పుడు మనం మార్కెట్ని ఏ టార్గెట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది, 905 అనేది బ్రేక్ అయితే ఏ టార్గెట్ వరకు మనం వెయిట్ చేయొచ్చు ట్రేడ్ చేసేటప్పుడు అంటే చూడండి, 23,905 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన వెంటనే మనం ట్రేడ్ తీసుకోకుండా మనం రీట్రేస్మెంట్ జరిగిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయడం అనేది మనకి యాక్చువల్గా మన క్యాపిటల్ అనేది పోకుండా ఉండాలి. మనం పెట్టిన టార్గెట్ అనేది స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మార్కెట్లో 23,905 బ్రేక్ అయిన వెంటనే ట్రేడ్ చేయకుండా 23,905ని బ్రేక్ అయిన తర్వాత ఒకవేళ స్ట్రాంగ్గా డౌన్ సైడ్ క్యాండిల్ పడి అప్ సైడ్ విక్ లేకుండా ఉంటే, ఉండి డౌన్ సైడ్ క్లోజింగ్ అనేది డౌన్ సైడ్ వస్తే అప్పుడు 23,880 కూడా బ్రేక్ చేసిందంటే అప్పుడు మనం డౌన్ సైడ్ టార్గెట్ని కన్ఫర్మ్ చేసుకొని వెయిట్ చేయొచ్చు అనమాట. ఇది ఈ రకంగా మీరు రేపు టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకొక సిచ్యువేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. 23,032 అబోవ్, 23,032 అబోవ్, ఈ 23,032 అబోవ్ ఒకవేళ రేపు అప్ సైడ్ ఓపెన్ అయితే విక్ అనేది అప్ సైడ్ వస్తుంటే ఇలా ఓపెన్ అయ్యి విక్ అనేది అప్ సైడ్ వస్తుంటే క్లోజింగ్ 23,940 అబోవ్ క్లోజింగ్ జరిగి విక్ అప్ సైడ్ వస్తుంటే మనం నెక్స్ట్ టార్గెట్గా 24,016 వరకు వెయిట్ చేయొచ్చు. 24,016 వరకు మనం హోల్డ్ చేయొచ్చు. అయితే ఒకవేళ అలా జరగకుండా ఏమైనా నిఫ్టీలో ఈ ఛాన్సెస్ కూడా అవ్వచ్చు అని చెప్పడానికి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు కొత్త కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఈ కొత్త కాంట్రాక్ట్స్ కొంత మనకి సైడ్ వేస్లో మార్కెట్ చూపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
ప్రీమియమ్స్ అనేవి డికే అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ జోన్లో మార్కెట్ ఉంటే మీరు ఎటువంటి ట్రేడ్ అనేది చేయకూడదు. ఈ జోన్లో మార్కెట్ ఉంటే మీరు ఎటువంటి ట్రేడ్ చేయకూడదు. ట్రేడ్ చేయాలి అంటే మాత్రం 24,050 అబవ్ ఉన్న ట్రేడ్ చేయొచ్చు. అప్ సైడ్ వెళ్తుంటే 24,050 అబవ్ ఉండి అప్ సైడ్ వెళ్తుంటే ట్రేడ్ చేయొచ్చు. లేదు 23,905 డౌన్ సైడ్ వస్తుంటే ట్రేడ్ చేయొచ్చు. ఈ జోన్లో ఉన్నప్పుడు మాత్రం మీరు ట్రేడ్ చేయకూడదు. నేను ఆల్రెడీ మార్క్ చేశాను. 24,016 నుంచి 23,932 మధ్యన ఉంటే మనం ఎటువంటి ట్రేడ్ అనేది చేయకూడదు. ఇది రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్. నిఫ్టీలో సెన్సెక్స్లో చూసుకుంటే మీరు సెన్సెక్స్లో కూడా చూడండి. సెన్సెక్స్లో ఆల్రెడీ నేను డ్రా చేసి పెట్టాను. మీరు సెన్సెక్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం 77,069 అబోవ్ ఓపెనింగ్ జరిగి విక్ అప్ సైడ్ వస్తుంటే నెక్స్ట్ టార్గెట్గా 77,399 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 77,576 ఈ అప్ సైడ్ టార్గెట్స్. అదేవిధంగా ఒకవేళ డౌన్ సైడ్ వస్తుంటే డౌన్ సైడ్ 76,648 బ్రేక్ అయితే డౌన్ సైడ్ 76,409 వరకు ఫస్ట్ టార్గెట్. ఇది మ్యాక్సిమం క్వాంటిటీ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ టార్గెట్ చాలా చిన్న టార్గెట్, చాలా ఫాస్ట్గా హిట్ అవుద్ది. మ్యాక్సిమం క్వాంటిటీ బుక్ చేసుకోవచ్చు. 76,409 కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ 75,856. ఈ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అలా జరగకుండా రేపు గ్యాప్ అప్ జరిగి 77,399 అబోవ్ ఓపెన్ అయితే అప్పుడు నెక్స్ట్ టార్గెట్గా 77,827 వరకు మనం టార్గెట్ ఫిక్స్ చేసుకొని మనం చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు. కాబట్టి ఈ వీటిని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద మీరు కన్సిడర్ చేసి రేపు మార్కెట్లో మీరు మంచిగా ట్రేడ్ చేయాలని కోరుకుంటూ మీ అందరూ హ్యాపీగా మీ క్యాపిటల్ కాపాడుకుంటూ మీ స్టాప్ లాస్లు స్ట్రిక్ట్గా పెట్టుకొని ట్రేడ్ చేయాలి. స్టాప్ లాస్ పెట్టకుండా ఎటువంటి ట్రేడ్ చేయకూడదు. పేపర్ ట్రేడ్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్స్ని మనం క్యారీ చేయాలి. ఎమోషనల్ అనేది ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడే ట్రేడింగ్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా బ్రేక్అవుట్స్ చూడకుండా ట్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడే ఒక మంచి ట్రేడర్గా ఉంటూ రోజుకి 5,000 10,000 సంపాదించుకునే ఛాన్సెస్ ఉంటాయి. మీరు పెట్టే క్యాపిటల్ 1 lakh 2 lakhs ఇలా పెట్టుకుంటే మీరు రోజుకి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కొంతమంది ఏం చేస్తారంటే 1 lakh పెట్టుకుంటే 1 lakhకి 50,000 40,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉండొచ్చు అని చెప్పి ట్రేడ్ చేస్తారు. అలా చేయకూడదు. అలా ఎప్పుడు కూడా మార్కెట్లో మనం చాలా తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించి కోటీశ్వరులు అయిపోదాం అనే ఆశతో ట్రేడింగ్ అనేది చేయకూడదు. మనకి ఈరోజు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనకి ఈరోజు ఎంత అవసరం అనే దాని మీదే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకొని ఒకటి రెండు సార్లు మనం పెట్టిన టార్గెట్లు హిట్ అయ్యేటట్టయితే మనం కరెక్ట్గా వాటిని ఫాలో అవుతూ 1-2 టార్గెట్లు హిట్ అయ్యాక మనకి ఎప్పుడైతే ప్రాఫిట్స్ కనిపిస్తాయో వెంటనే ఎగ్జిట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ట్రేడ్ చేయకుండా మీరు వచ్చిన ఏదైతే ప్రాఫిట్స్ ఉంటాయో వాటిని రెస్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ రోజు మళ్ళీ మంచిగా రీబౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు కూడా మంచి మైండ్స్ తో మీరు మళ్ళీ ట్రేడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒకవేళ మీరు పెట్టిన టార్గెట్ హిట్ అవ్వలేదు, స్టాప్ లాస్ హిట్ అయింది, రివెంజ్ ట్రేడ్ చేస్తున్నారు, ఇంకా మార్కెట్లో పోగొడుతున్నారు అంటే ఆటోమేటిక్గా మీరు మార్కెట్లో మీ క్యాపిటల్ పోయి మళ్ళీ ట్రేడ్ చేసుకునే విధంగా మీ మైండ్ ఉండదు. దాని తర్వాత మీరు ఎన్నిసార్లు అమౌంట్ మార్కెట్లో తెచ్చినా కూడా అవి పోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా పేషెన్సీతో చేయాలి ఆప్షన్ ట్రేడింగ్ అనేది. ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇక్కడ ఎవరైతే ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. బ్రేక్అవుట్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ని, అదేవిధంగా డిమాండ్ సప్లై
ఈ వీటినే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ నే డిమాండ్ సప్లై గాను మనం చూస్తే, ఎప్పుడైతే డిమాండ్ ఏరియాకి వచ్చిందో మార్కెట్, ఆ నిఫ్టీ యాక్షన్ అనేది డిమాండ్ ఏరియాలో ఉండేటప్పుడు మనం బై చేయడం, ఎప్పుడైతే సప్లై జోన్ కి చేరుతుందో వెంటనే సెల్ చేసి ఎగ్జిట్ అవ్వడం, ఇవి కరెక్ట్ గా చేస్తే నిఫ్టీలో ఈజీగా మనం మంచిగా సస్టైన్ అయ్యి డబ్బులు సంపాదించుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కూడా రెసిస్టెన్స్ కి సపోర్ట్ కి మధ్యలో ట్రేడ్ చేయకూడదు. అయితే రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్ వస్తున్నప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్స్ ని, అదేవిధంగా సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తున్నప్పుడు అప్ సైడ్ ట్రేడ్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలో తప్పితే, మధ్యలో సపోర్ట్ కి రెసిస్టెన్స్ కి మధ్యలో మనం ఎటువంటి ట్రేడ్ తీసుకున్నా సరే మార్కెట్ లో ఒక పెయిన్ అనేది మనం చూస్తాం. ఆ పెయిన్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఎక్కువ రోజులు మనం సస్టైన్ అవ్వలేం. కాబట్టి ఆల్ ది బెస్ట్, మంచిగా ట్రేడ్ చేయండి. ఈ అనాలిసిస్ ని మీరు బేస్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేసిన, ఎడ్యుకేషన్ పర్పస్ గా మీరు ఉపయోగించుకున్న, ఇది మీకు చాలా లైఫ్ లో ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీకు రాను ఇంకా మీకు మంచి స్టాక్స్ అడ్వైస్ కూడా చేస్తాను. అది నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ట్రేడ్ చేయాలని కోరుకుంటూ ఇంతటితో నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో, రేపు చూసేటప్పటికి ఈ టార్గెట్ సెట్ అయ్యి మంచిగా పర్ఫార్మెన్స్ అయితే, నేను చెప్పినవన్నీ చెప్పినట్టు జరిగితే, నా ప్రిడిక్షన్ రైట్ అయితే, ప్లీజ్ కామెంట్ అండ్ షేర్, like my channel, and do support my channel. Please subscribe my channel. ఇప్పటి వరకు పెట్టిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఇప్పటి వరకు పెట్టిన టార్గెట్స్ రేపు హిట్ అయ్యే ఛాన్సెస్ ఉండి మీరు మంచిగా ట్రేడ్ చేసినట్టయితే, రేపు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ దగ్గర నుంచి నేను కోరుకున్నది ఇదే, అంతకు మించి ఇంకేం లేదు. ఎవరు కూడా ఎటువంటి పెయిడ్ ఛానల్స్ని, పెయిడ్ కంటెంట్ని ఫాలో అవ్వద్దు. మీరు ఇటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు మీకు ఎటువంటి పెయిడ్ కాల్స్ అవసరం లేదు. మీరు ఓన్గా ట్రేడ్ చేసి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.